హాయ్ అండి, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది కామెంట్లలో ఏమని అడుగుతున్నారంటే, అక్క మేడం వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు దానికి తిరిగి సమాధానం ఎలా చెప్పాలో మాకు తెలియట్లేదు, దాని గురించి ఒక వీడియో చేయండి అని ఒక 2-3 సిస్టర్స్ అయితే కామెంట్లలో అడగడం జరిగింది. ఈ వీడియోస్ మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఇబ్బంది పడి మన తెలుగు వారి కోసము. మీరు బ్లూటూత్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ హాయిగా వీడియోస్ని వినొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. నేను మరీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు వీడియోకి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇలా గల్ఫ్లో పనిచేసే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. చాలామంది వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్ చేయకపోవడం వల్ల వీడియో అనేది అక్కడే ఆగిపోతుంది, పబ్లిక్లోకి వెళ్ళడం లేదు. కాబట్టి నేను మిమ్మల్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వీడియోకి మాత్రము లైక్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో మేడం వాళ్ళు మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనం వాళ్ళకి తిరిగి సమాధానం ఎలా చెప్పాలి అనేది నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా కొంతలో కొంత వాళ్ళకి మనము భాషలో సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూద్దాం. నీకు తినడానికి కావాలా? దీన్ని అరబీ భాషలో ఎలా అడుగుతారంటే, మగవాళ్ళకైతే తెబి అఖిల్ అని అడుగుతారు, ఆడవాళ్ళకి తెబీ నకిల్ అని ఆడవాళ్ళకి అడుగుతారు. ఒకరికన్నా ఎక్కువ అంటే అక్కడ 2-3 పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నప్పుడు మీకు తినడానికి కావాలా అని అడగాలంటే తెబూ నకిల్ అని అడుగుతారు. అలాగే నాకు కావాలి, అవును నాకు కావాలి అని చెప్పాలంటే ఈ అబి అని చెప్తారు. నాకొద్దు అని చెప్పాలంటే మా అబి అని చెప్తారు. నాకొద్దు అంటే మా అబి అని చెప్తారు. అలాగే వద్దు నాకు తినాలనిపించడం లేదు ఇలా చెప్పాలంటే లా మిష్తాహి అని చెప్తారు. అంటే వద్దు నాకు తినాలనిపించడం లేదు అనే అర్థమైతే వస్తుంది. లా మిష్తాహి అని చెప్పాలి. పని అయిపోయిందా లేదా పని అయిందా? దీన్ని అరబీ భాషలో ఎలా అడుగుతారంటే, మగవాళ్ళకైతే కల్లస్త్ షుగల్ అని అడుగుతారు, ఆడవాళ్ళకైతే కల్లస్తి షుగల్ అని ఆడవాళ్ళకి అడుగుతారు. వాళ్ళు అలా అడిగినప్పుడు అవును అయిపోయింది అని మనం సమాధానం ఎలా చెప్పాలంటే ఈ కల్లస్త్ అని చెప్తారు. మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకే విధంగా చెప్తారు సమాధానాలు అనేవి, కానీ అడిగేటప్పుడు మాత్రము ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం తేడాగా అడుగుతారు. సమాధానం చెప్పేటప్పుడు ఒకే విధంగా ఈ కల్లస్త్ అంటే అవును అయిపోయింది అనే అర్థమైతే వస్తుంది. లేదా ఇంకా పూర్తి కాలేదు, ఇంకా అవలేదు అని మనం వాళ్ళకి తిరిగి సమాధానం ఎలా చెప్పాలంటే బ్యాద్ మా ఖల్లస్త్ అని చెప్పాలి. అంటే ఇంకా పూర్తి కాలేదు లేదా ఇంకా అవలేదు అనే అర్థమైతే వస్తుంది. ఇక్కడ బాద్ అని చెప్పొద్దు, బ్యాద్ మా ఖల్లస్త్ అని చెప్పాలి. వ్యాక్యూమ్ ఎక్కడుంది అంటే వ్యాక్యూమ్ క్లీనర్, ఇల్లు క్లీన్ చేసే మెషిన్ ఉంటుంది కదా, దాన్ని వ్యాక్యూమ్ క్లీనర్ అని ఇంగ్లీష్లో అంటాము. వీళ్ళు అరబీ భాషలో మక్నసా అని చెప్తారు. వైనల్ మక్నసా అంటే వ్యాక్యూమ్ క్లీనర్ ఎక్కడ ఉంది అనే అర్థం అయితే వస్తుంది. కొంతమంది డైరెక్ట్ వ్యాక్యూమ్ అనే చెప్తారు, కొంతమంది మాత్రము మక్నసా అని చెప్తారు. వైనల్ మక్నసా అని వాళ్ళు అలా అడిగినప్పుడు మనం సమాధానం ఎలా చెప్పాలంటే ఇక్కడ గదిలో ఉంది అని దాన్ని అరబీ భాషలో ఎలా చెప్పాలంటే హినీ బిల్ గుర్ఫా అంటే ఇక్కడే గదిలో ఉంది అనే అర్థం అయితే వస్తుంది. ఇక్కడే రూమ్లో ఉంది అనే అర్థం కూడా వస్తుంది. గది రూము రెండు కూడా ఒకటే. ఇంగ్లీష్లో రూమ్ అని చెప్తారు, తెలుగులో గది అని చెప్తారు. హినీ బిల్ గుర్ఫా అంటే ఇక్కడే గదిలో ఉంది అనే అర్థం అయితే వస్తుంది. తెలియదు, ఒకవేళ కిచెన్లో ఉందేమో, వాళ్ళు అలా అడిగినప్పుడు తెలియదు ఒకవేళ కిచెన్లో ఉందేమో, దానికి సమాధానం మనం ఎలా చెప్పాలంటే మాద్రి అంటే తెలియదు అనే అర్థం వస్తుంది. ఇమ్కిన్ బిల్ మద్బక్ అంటే ఒకవేళ కిచెన్లో ఉందేమో అనే అర్థం అయితే వస్తుంది. ఇక్కడ ఇమ్కిన్ అంటే బహుశా, ఒకవేళ 2 అర్థాలు అయితే వస్తాయి. ఇమ్కిన్ అంటే ఒకవేళ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అన్నప్పుడు, బహుశా అన్నప్పుడు ఇమ్కిన్ అని చెప్తారు. అద్రి అంటే తెలుసు అనే అర్థం వస్తుంది. మా ప్లస్ అద్రి, మాద్రి అంటే తెలియదు అనే అర్థం వస్తుంది. మాద్రి ఇమ్కిన్ బిల్ మద్బక్ అంటే తెలియదు ఒకవేళ కిచెన్లో ఉందేమో అనే అర్థం అయితే వస్తుంది. నీకు ఎందుకు లేట్ అయింది లేదా నీకెందుకు ఆలస్యమైంది? దీన్ని మగవాళ్ళకి ఎలా అడుగుతారంటే
లేష్ తాకర్త్ అని మగవాళ్ళకి, లేష్ తాకర్తి అని ఆడవాళ్ళకైతే అడుగుతారు. వాళ్ళు అలా అడిగినప్పుడు మనం సమాధానం ఎలా చెప్పాలంటే, అంటే మన అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రోడ్డుపై ట్రాఫిక్ ఉంది అందుకే లేట్ అయింది, ఇది ఒక ఎగ్జాంపుల్. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే అల్ తరీక్ ఫీ జహ్మా ఐషాన్ చిది తాకర్త్, అల్ తరీక్ ఫీ జహ్మా ఐషాన్ చిది తాకర్త్ అని చెప్పొచ్చు. రోడ్డుపై ట్రాఫిక్ ఉంది అందుకే ఇలా లేట్ అయింది అనే అర్థమైతే వస్తుంది. లేదా ఇంకో విధంగా చెప్పాలంటే నేను బిజీగా ఉన్నాను అందుకే ఆలస్యమైంది, ఇలా కూడా చెప్పొచ్చు. దీన్ని ఎలా చెప్పాలంటే అన మష్గూల్ ఐషాన్ చిది తాకర్త్ అని మగవాళ్ళు, అన మష్గూలా ఐషాన్ చిది తాకర్త్ అని ఆడవాళ్ళైతే చెప్పాలి. మష్గూల్ అని మగవాళ్ళు, మష్గూలా అని ఆడవాళ్ళు చెప్తారు బిజీగా ఉన్నాను అని చెప్పడానికి. నీకు ఎవరు నేర్పారు అంటే అరబీ వాళ్ళు మనల్ని అడగొచ్చు, లేదా మనం వేరే వాళ్ళని ఎవరినైనా అడగాల్సి వచ్చినప్పుడు నీకు ఎవరు నేర్పారు అని అరబీ భాషలో ఎలా అడగాలంటే మగవాళ్ళకైతే మిను అల్మక్ అని మగవాళ్ళకి, మిను అల్మిచ్ అని ఆడవాళ్ళకైతే అడుగుతారు. అంటే నీకెవరు నేర్పారు అనే అర్థమైతే వస్తుంది. వాళ్ళు అలా అడిగినప్పుడు నా ఫ్రెండ్ నాకు నేర్పించింది అని మనం సమాధానం ఎలా చెప్పాలంటే సదిక్తి అల్లం తిని. ఆడవాళ్ళకి సదిక్తి అని చెప్తారు ఫ్రెండ్ని. ఒకవేళ మగవాళ్ళు మనకి ఫ్రెండ్ అనుకోండి సదీక్ అని చెప్తారు, ఆడవాళ్ళైతే సదిక్తి అని చెప్తారు. సదిక్ అల్లం తిని లేదా సదిక్తి అల్లం తిని అని చెప్పాలి. అంటే నా ఫ్రెండ్ నాకు నేర్పించింది అనే అర్థమైతే వస్తుంది. లేదా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను, యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాను అని చెప్పాలంటే తాల్లమత్ మిన్ యూట్యూబ్ అని చెప్తే యూట్యూబ్ ద్వారా నేను నేర్చుకున్నాను అనే అర్థమైతే వస్తుంది. ఇక్కడ వంటలు కావచ్చు, లాంగ్వేజ్ కావచ్చు, లేదా ఇంకేదైనా పని కావచ్చు. మనము నేర్చుకున్నప్పుడు ఇలా సందర్భాన్ని బట్టి సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. నీకు ఈ పని నచ్చుతుందా దీన్ని అరబీ భాషలో ఎలా అడుగుతారంటే తిహబ్బీన్ షుగుల్ అంటే నీకు ఈ పని నచ్చుతుందా అని ఆడవాళ్ళకి, మగవాళ్ళకైతే తిహబ్బీ షుగుల్ అంటే నీకు ఈ పని నచ్చుతుందా అనే అర్థమైతే వస్తుంది. హబ్బీన్ అని మా ఆడవాళ్ళకి, హబ్బీ లేదా హబ్బా అని మగవాళ్ళకైతే అడుగుతారు. తిహబ్బీన్ అంటే నీకు నచ్చుతుందా, ఇషుగుల్ అంటే ఈ పని అనే అర్థం వస్తుంది. అదే మగవాళ్ళకైతే తిహబ్బా ఇషుగుల్ లేదా తిహబ్బీ ఇషుగుల్ అంటే ఈ పని నీకు నచ్చుతుందా అనే అర్థం వస్తుంది. మనకి నచ్చితే అవును నచ్చుతుంది అని చెప్పాలంటే ఈ అహబ్బ అంటే అవును నాకు నచ్చుతుంది అనే అర్థం వస్తుంది. ఒకవేళ నాకు నచ్చట్లేదు అని చెప్పాలంటే లా మాహబ్బ అని చెప్పాలి. నచ్చుతుంది అంటే ఈ అహబ్బ, నచ్చట్లేదు అంటే లా మాహబ్బ అని చెప్తారు. నీకు నీళ్లు కావాలా దీన్ని అరబీలో ఎలా అడగాలంటే తెబీన్ మాయ్ అని ఆడవాళ్ళకి, తెబిమాయ్ అని మగవాళ్ళకి అడుగుతారు. ఒకరికన్నా అక్కడ ఎక్కువ పిల్లలు, 2-3 పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నప్పుడు మీకు నీళ్లు కావాలా అని ఎలా అడగాలంటే తెబూన్ మాయ్ అని అడుగుతారు. అమ్మాయికైతే తెబీన్, అబ్బాయికైతే తెబి. ఒకరికన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు తెబూన్ అని అడుగుతారు. అంటే ఇక్కడ సింగులర్ ప్లూరల్ అని రెండైతే మనకి ఇంగ్లీష్లో ఉంటాయి. సింగిల్ పర్సన్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి తెబీన్, మగవాళ్ళకి తెబి. ఒకరికన్నా ఎక్కువ పర్సన్స్ ఉన్నప్పుడు తెబూన్ అని అడగాలి. వాళ్ళు అలా అడిగినప్పుడు అవును ఇవ్వండి అని మనం సమాధానం ఎలా చెప్పాలంటే ఈ అతీని అంటే అవును ఇవ్వండి, నాకు ఇవ్వండి అనే అర్థమైతే వస్తుంది. ఒకవేళ మనకి వద్దు అని చెప్పాలంటే వద్దు థ్యాంక్ యూ అని చెప్పాలంటే లా మష్కూర్ అని మగవాళ్ళకి, లా మష్కూరా అని ఆడవాళ్ళకైతే చెప్తారు. థ్యాంక్ యూ అని చెప్పడానికి శుక్రన్ అని చెప్తారు, మష్కూరా అని కూడా చెప్తారు. గదిని శుభ్రం చేసావా అని వాళ్ళు అరబీలో ఎలా అడుగుతారంటే నద్దఫ్ అల్ గుర్ఫా అని మగవాళ్ళకి, నద్దఫ్తి అల్ గుర్ఫా అని ఆడవాళ్ళకైతే అడుగుతారు. వాళ్ళు అలా అడిగినప్పుడు అవును శుభ్రం చేశాను అని మనం వాళ్ళకి తిరిగి సమాధానం ఎలా చెప్పాలంటే ఈ నద్దఫ్త అంటే అవును శుభ్రం చేశాను అనే అర్థమైతే వస్తుంది. ఇక్కడ నద్దఫ్త్ అంటే శుభ్రం చేశాను అనే అర్థం వస్తుంది. హా అంటే అది అంటే రూమ్. హీ నద్దఫ్త్ అంటే అవును శుభ్రం చేశాను అనే అర్థం వస్తుంది.
ఒకవేళ మనం చేయకపోతే లేదు ఇంకా చేయలేదు తర్వాత చేస్తాను అని మనం తిరిగి సమాధానం ఎలా చెప్పాలంటే లా బ్యాద్ అంటే లేదు, బ్యాద్ అంటే ఇంకా బ్యాద్ అంటే ఇంకా అనే అర్థం వస్తుంది. లా బాదేన్ అసవ్విహ లేదు ఇంకా చేయలేదు, బాదేన్ అసవ్విహ అంటే తర్వాత చేస్తాను, తర్వాత నేను చేస్తాను, తర్వాత దాన్ని శుభ్రం చేస్తాను, ఇలాంటి అర్థాలు అయితే వస్తాయి. లా బాదేన్ అసవ్విహ అని చెప్పొచ్చు. లేదా మర్చిపోయాను నేను మర్చిపోయానని వాళ్ళకి మనం సమాధానం ఎలా చెప్పాలంటే నసీత్ లేదా నసీత్ లేదా నసీత్ అంటే నేను మర్చిపోయాను అనే అర్థమైతే వస్తుంది. ప్లేట్స్ కడిగావా అని దీన్ని అరబీలో ఎలా అడుగుతారంటే గస్సల్తీ సుహూన్ అని అడుగుతారు. గస్సల్తీ అంటే కడిగావా, సుహూన్ అంటే ప్లేట్స్. ఇక్కడ సహన్ అంటే ప్లేట్, ఒకటే ప్లేట్ ఉంటే సహన్ అని చెప్తారు. ఒకటి కన్నా ఎక్కువ ప్లేట్స్ ఉన్నప్పుడు సుహూన్ అని చెప్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సింగులర్ అంటే సింగిల్గా ఉన్నప్పుడు సహన్, ఎక్కువ ఉన్నప్పుడు సుహూన్ అనే అర్థం వస్తుంది. వాళ్ళు అలా అడిగినప్పుడు అవును అయిపోయింది అని మనం ఎలా చెప్పాలంటే ఈ కల్లస్త్ అంటే అవును అయిపోయింది అనే అర్థం వస్తుంది. ఒకవేళ ఇప్పుడు కాదు నేను తర్వాత చేస్తాను అని చెప్పాలంటే ము అల్హేన్ బాదేన్ అంటే ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను అనే అర్థం వస్తుంది. లేదా ము అల్హేన్ అసవ్వి బాదేన్ అంటే ఇప్పుడు కాదు నేను తర్వాత చేస్తాను, అసవ్వి అంటే నేను చేస్తాను, బాదేన్ అంటే తర్వాత. ము అల్హీన్ అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు అనే అర్థాలైతే వస్తాయి. నువ్వు లేదా మీరు నన్ను నమ్మడం లేదు. ఈ ప్రశ్న మనము ఎలా అడగాలని చాలా మంది ఇప్పటికీ కూడా కామెంట్లలో అడుగుతూనే ఉన్నారు. నేను వాళ్ళకి రిప్లై ఇస్తూనే ఉన్నాను. అంటే ఒకరికి వచ్చిన డౌట్ చాలా మందికి కూడా వస్తుంది కదా అని నేనైతే వీడియోలో చెప్పడం జరుగుతుంది. మీరు నన్ను నమ్మడం లేదు అని వాళ్ళని ఎలా అడగాలంటే ఇంత మాసద్దక్ని అంటే నువ్వు నన్ను నమ్మడం లేదు అని అర్థం. ఒకవేళ ఆడవాళ్ళని అడగాల్సి వచ్చినప్పుడు ఇంతి మాసద్దక్ని అంటే నువ్వు నన్ను నమ్మడం లేదు లేదా మీరు నన్ను నమ్మడం లేదు అనే అర్థం వస్తుంది. ఎందుకు మీరు నన్ను నమ్మడం లేదు అని అడగాలంటే లేష్ ఇంత మాసద్దక్ని అంటే ఎందుకు మీరు నన్ను నమ్మడం లేదు అని అర్థం. నన్ను నమ్మండి అని మనం చెప్పాలంటే సద్దికీని అంటే నన్ను నమ్మండి అని అర్థం వస్తుంది. బాబా సద్దికీని అంటే బాబా నన్ను నమ్మండి అని అర్థం. మామా సద్దికీని అంటే మామా నన్ను నమ్మండి అనే అర్థం అయితే వస్తుంది. వీడియో చివరికైతే వచ్చేసామండి. వీడియో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా అరబిక్ వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మరికొన్ని కొత్త పదాలతో మరికొన్ని కొత్త వాక్యాలతో మళ్ళీ కలుద్దాం.